జై వివేకానంద. ఈరోజు స్వామి వివేకానంద త్రిప్రకారం వారి జయంతి అని మీ అందరికీ తెలిసింది కదా. అలాగే స్వామి వివేకానంద అనగానే మనకు మొట్టమొదటి గుర్తొచ్చేది ఏంటి? చికాగో ఉపన్యాసం కదా. అందులో ఆయన ఏదైతే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నారో దానికి ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపోయి ఆయనకి కట్టుబడిపోయింది, ఆయన ప్రేమకి లొంగిపోయింది. ఇది అక్కడ నారాయణ సార్ అన్నారు కదా, అప్పటి వరకు వాళ్ళ ఊరికే లేడీస్ అండ్ జెంటిల్మెన్స్ అని కామన్ గా ఒకళ్ళొకళ్ళు పలకరించుకునేవారు. కానీ అప్పటికే మనం ఎటువంటి సంస్కృతి కలవాళ్ళం, వసుదైవ కుటుంబం అంటూ మొత్తం ప్రపంచం అంతా ఒక కుటుంబంగా భావించేటటువంటి ఒక సంస్కారం ఈ జాతి మనకి నేర్పింది. కాబట్టి అదే ఆయన అక్కడ చెప్పారు. అలా ప్రతి ఒక్కళ్ళని కూడా కలుపుకునేటటువంటి సంస్కారము ఈ జాతి మనకిచ్చింది, భారత జాతి. మరి వివేకానంద మనకి ఏమి ఇచ్చారు అన్నది చూసుకున్నప్పుడు, మనిషి జీవితం ఎప్పుడు కష్ట సుఖాలు అన్నీ ఉంటాయి కదా, మనిషి అన్న తర్వాత అన్నీ ఉంటాయి. సమస్య వచ్చినప్పుడు జీవితంలో ఎలా ఎదుర్కోవాలి, ఎలా ధైర్యంగా ఉండాలి, ఏదైనా ఎలా పరిష్కరించుకోవాలి అన్న దానికి స్వామి వివేకానందని మనం ఆదర్శంగా తీసుకోవచ్చు అన్నమాట. ఎలా అంటే ఆయన జీవితం ఏమి సాఫీగా సాగిపోలా. అమెరికా వెళ్ళడం అంటే ఇప్పుడు ఫ్లైట్స్ వచ్చేసినాయి, కానీ అప్పట్లో అంత ఈజీ కాదు, చాలా కష్టమైన విషయం. మొత్తం మీద దేశంలో ఎవరు పెద్ద పెద్దవారు రాజులు చాలా మంది ఎంతో మంది సహాయం చేస్తే డబ్బు కొంత కూడబెట్టుకుని అతి కష్టం మీద ఆయన అప్పట్లో అలా అమెరికా వెళ్ళడం జరిగింది. వెళ్ళగానే ఆయన పని అయిపోయిందంటే అంత తెలివిగా ఏం అవ్వాల. వెళ్ళిన వెంటనే 3 నెలలు వాయిదా పడ్డాయండి సభలు. 3 నెలలు వాయిదా పడి పోస్ట్ పోన్ అయ్యి. మరి ఆయనకి ఎంత డిసప్పాయింటింగ్ గా ఉంటుంది. అసలే అందరూ హెల్ప్ చేసిన డబ్బుతో వచ్చి అమెరికా వచ్చారు. తీరా రాగానే అక్కడేమి ఆయనకి హార్ట్, అక్కడ ఆతిథ్యం ఏమి ఎవరు ఇచ్చేవాడు ఎవరు లేరు, ఆయన ఒంటరిగా వచ్చారు. అటువంటిది 3 నెలలు గడపాలి. చికాగో అంటే చాలా రిచెస్ట్ సిటీ అన్నమాట, అక్కడ బ్రతకడం కూడా చాలా కష్టం. అటువంటి చోట ఆయన బ్రతకాల్సి వస్తుంది. ఎవరిని అన్నం అడగాలో తెలియదు, ఆకలిస్తే ఎవరిని అడగలేరు. అలా ఎంతో ఇబ్బంది పడేటటువంటి ఒక సమయంలో అప్పట్లో భారతదేశం అంటే అందరికీ ఒక చిన్న చూపు ఉండేది, బాగా చిన్న చూపు అన్నమాట. ముఖ్యంగా సన్యాసి వస్త్రధారణ చూసి ప్రపంచం అంతా కూడా చిన్న చూపు, అగ్రదేశాలన్నీ చిన్న చూపు చూసేవన్నమాట. అలాగా పాపం ఆయన వీధుల్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక లేడీ, ఒక ఆవిడ వాళ్ళ భర్తతో చెప్తుంది, చూసారా ఇతని డ్రెస్ చూడండి ఎలా ఉందో, ఈయన చూడడానికి అసలు జెంటిల్మెన్ లానే కనిపించట్లేదే అని అంటారు. అప్పుడు మనమైతే తెగ బాధపడిపోతాం కదా అలా అటువంటి ఒక మాట విన్నప్పుడు. ఆయన చక్కని సమాధానం చెప్తారు. ఏమని చెప్తారో తెలుసా ఆయన? చూడమ్మా మేడం, మీ దేశంలో ఒక వ్యక్తి జెంటిల్మెన్ గా మారాలంటే టైలర్ అవసరమేమో, మా దేశంలో అయితే ఒక క్యారెక్టర్, మా దేశంలో ఒక వ్యక్తి జెంటిల్మెన్ గా మారాలంటే క్యారెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మంచి క్యారెక్టర్ మా దేశంలో ఒక వ్యక్తిని జెంటిల్మెన్ గా తీర్చిదిద్దుతుంది అని చెప్తారు. అలాగే మనల్ని జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరు మనల్ని ఏదో మాట అనకపోరు. అటువంటి సందర్భాల్లో మనం స్వామి వివేకానందని స్ఫూర్తిగా తీసుకుని మనం ఆ సమస్యల్ని ఎవరైనా ఏదన్నా అంటే వెంటనే బాధపడుకోకుండా సమయస్ఫూర్తితో ఆలోచించి ఆ సమస్యను అక్కడిని గట్టెక్కించేయాలన్నట్టు. సరే, ఎలాగో మొత్తం మీద కేథరిన్ అనేటటువంటి ఒక లేడీ ఈయనకి ఆతిథ్యం ఇచ్చి ఆయనకి హెల్ప్ చేస్తుంది. అక్కడ అలా ఉన్నప్పుడు వేరే ఎవరో ఒక ప్రిన్సిపల్ ఎదురవుతారు. ఆయన హెల్ప్ తో అక్కడి నుంచి చికాగో సభలకు వెళ్తారు. జరిగింది మీకు తెలుసు కదా, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని అనగానే 2 minutes వరకు నాన్ స్టాప్ క్లాప్స్. వాళ్ళందరూ మెస్మరైజ్ అయిపోతారు అనమాట. అటువంటి అఫెక్షనేట్ వాయిస్ వాళ్ళు ఎప్పుడు విన్నారు. సో అది అయిన తర్వాత ఆ నెక్స్ట్ డే మార్నింగ్ న్యూస్ పేపర్స్ లో హెడ్లైన్స్ వస్తాయి. ద సైక్లోనిక్ మాంక్ ఆఫ్ ఇండియా అని నెక్స్ట్ డే మార్నింగ్ మ్యాగజైన్ లో హెడ్లైన్స్ వస్తాయి అన్నమాట. ఇంకొన్ని మ్యాగజైన్స్ ఇంకా గొప్పగా రాస్తాయి. ఏమని రాస్తాయి? ఇతను ఒక యుగ పురుషుడిలా ఉన్నాడు, యుగానికి ఒక్కళ్ళు వస్తారు ఇటువంటి వాళ్ళు, అతను ఉన్న టైంకి మనం ఉండడం మన అదృష్టం నిజంగా అని చెప్పి మ్యాగజైన్స్ అన్ని రాస్తాయి అన్నమాట. అప్పటి వరకు ఇండియన్స్ ఏదో చేతకాని వాళ్ళు, అన్సివిలైజ్డ్ పీపుల్,
అని అనుకునేటటువంటి భావం ఆ రోజుతో మొత్తం వివేకానంద చికాగో స్పీచ్ తో మొత్తం చెప్పేశారు అన్నమాట. అప్పటి నుంచి వాళ్ళందరికీ కూడా మన దేశం అన్న, మన సంస్కృతి అన్న, మన సంప్రదాయాలన్న గౌరవం మొదలైంది. అయితే అందరూ ఒకలా ఉంటారు కాబట్టి ఆ ఉపన్యాసంలో కూడా కొంతమంది నెగిటివ్ పీపుల్ ఉంటారు కదా. ఆ నెగిటివ్ పీపుల్ ఏం చేశారంటే ఈయన ఎలాగైనా కించపరచాలి, ఈయన్ని తక్కువ చేయాలి, ఈయన బ్యాడ్ నేమ్ తీసుకురావాలి అని అనుకుంటారు. మర్నాడు ఆయన లైబ్రరీకి వచ్చినప్పుడు, చూడు వివేకానంద, మీ భగవద్గీత చూసావా, కింద ఎక్కడో ఉంది, పైన మావన్నీ ఉన్నాయి చూసావా అని అంటారు. అప్పుడు కూడా ఆయన ఏమీ చెలపుచ్చుకోలేదు. మీరు చాలా చక్కగా అమర్చారు, నిజానికి దాన్ని మా భగవద్గీత ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. ఈ మిగిలిన అన్ని పుస్తకాలకి కూడా ఆధారంగా కింద నా భగవద్గీత ఉన్నది. మా భగవద్గీత ఒక్కసారి తీస్తే మిగిలిన అన్ని పుస్తకాలు కూడా పడిపోతాయి. మొట్టమొదట మీరు ఆ పుస్తకాన్ని అక్కడ పెట్టారు అంటే ఆ పుస్తకానికి మొట్టమొదటి ఫస్ట్ ప్లేస్ ఇచ్చినట్ట కాదా అని అనగానే వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు. అక్కడ రెండోసారి అయినా సమయస్ఫూర్తిని ప్రదర్శించారు. సరే, ఒక రోజు ఆయన ట్రైన్ జర్నీ చేస్తూ ఉంటారు. 2-3 లేడీస్ ఉంటారు. ఈయన ఎలాగైనా ఇన్సల్ట్ చేయాలి, స్వామీజీని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి, ఏడ్పించాలి అనుకుంటారు. నీ దగ్గర ఉన్నటువంటి డబ్బు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు ఇచ్చి, లేకపోతే కనుక నువ్వు మమ్మల్ని ఏడిపిస్తున్నావు మేము పోలీసులు చెప్తాం అంటారు. దేశం కాని దేశం, చోటు కాని చోటు, ఇటువంటి పరిస్థితులన్నీ ఎదురవుతున్నాయి. ఎలా ఎదుర్కోవాలి? అప్పుడు స్వామీజీ ఏం కంగారు పడిపోవాలి, ఆయన మాటలు రానట్టు నటిస్తారు. నాకు అర్థం కావట్లేదు, నాకు పేపర్ మీద పెన్తో రాసివ్వండి అంటారు. సరే అన్నాడు, ఇదిగో నువ్వేం చెప్పినట్టు వినకపోతే కనుక, నా మాట వినకపోతే కనుక, నీ దగ్గర నేను ఇవ్వకపోతే కనుక మేము వెంటనే పోలీసులకి నీ గురించి నువ్వు మమ్మల్ని ఏడిపిస్తున్నావు అని చెప్తామని పేపర్ మీద వివరంగా రాస్తారు. ఇచ్చి చదవమంటారు. ఆయన పేపర్ తీసుకుని ఇప్పుడు పిలవండి పోలీసులు అంటారు. అది సమయస్ఫూర్తి. అలాగే ఏదైనా పరిస్థితులు వచ్చినప్పుడు అలా తెలివిగా ఎదుర్కోవాలి, ఊరికే బేరగా మారిపోకూడదు. అలాగే మరొకసారి అక్కడి నుంచి ఆయన పేరు ఇంకా పెరిగిపోతుంది. అక్కడి నుంచి ఆయన ఇంగ్లాండ్ కూడా వెళ్తారు అన్నమాట. యూకే ఇన్వైట్ చేస్తుంది, మా దేశానికి కూడా స్వామీజీ రావాలి, మా దేశంలో ప్రజలను కూడా చైతన్యవంతం చేయాలి అని చెప్పి అడిగేటప్పటికి అక్కడి నుంచి ఆయన మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి ఇంగ్లాండ్ వెళ్తారు. ఇంగ్లాండ్ లో ఎవరో ఒక అతిథి ఈయన్ని ఇన్వైట్ చేసి ఆ రోజు లంచ్ కి ఇన్వైట్ చేస్తారు. సరే, స్వామీజీ చేతితో మన సంప్రదాయం ఏంటి, భారతీయులు చేతితో అలా తింటారు, వాళ్ళు అందరూ స్పూన్స్ యూజ్ చేస్తారు. సో అలా స్పూన్ తో కాకుండా చేతితో తినేపాటికి అతను అడుగుతాడు, ఏంటి వివేకానంద, ఇంత డెవలప్ అయిపోతున్నాయి అన్ని కంట్రీస్, మీరు ఇంకా స్పూన్ తో మీరు చేతితో తింటారేంటి అని అడుగుతారు. ఇంకెప్పుడు డెవలప్ అవుతారు అని అడుగుతారు. అప్పుడు స్వామి వివేకానంద ఏమంటారో తెలుసా, ఆ స్పూన్ తో ఎంతమంది తిన్నారో తెలియదు కానీ అంతకు ముందు నా చేతితో అయితే నేను మాత్రమే తిన్నా, ఇంకెవరో తిన్నా. ఇంకేమంటారు, లేదు సమాధానం. అలా ప్రతి సమస్యని కూడా ఆయన అంత సమయస్ఫూర్తిగా, అంత తెలివిగా ఆయన పరిష్కరించుకునేవారు. ఆయన లైబ్రరీకి వెళ్ళిన ప్రతిసారి మార్నింగ్ వెళ్ళడం, బుక్ తీసుకోవడం, నెక్స్ట్ డే మార్నింగ్ రావడం, బుక్ ఇచ్చాడు. మళ్ళీ ఎంత పెద్ద బుక్ అయినా సరే నెక్స్ట్ డే మార్నింగ్ రావడం, మళ్ళీ బుక్ ఇచ్చాడు. సో లైబ్రరీ అని అడుగుతుంది అనమాట. ఏమని అడుగుతుందంటే, ఎందుకు చదవడానికి బుక్స్ పట్టుకెళ్తున్నావు అని అడుగుతుంది. నేను చదవలేదని మీకు తెలుసా, ఏది అందులో ఎక్కడి నుంచి అయినా మీరు ఒక్క ప్రశ్న అడగండి నేను చెప్తాను అనగానే ఆ లైబ్రరీయన్ బుక్ తీసుకుని ఎక్కడో ప్రశ్న అడుగుతుంది. అడిగిన వెంటనే అవలీలగా సమాధానం చెప్పేస్తారు. అంత మేధస్సు నీకు ఎలా వచ్చింది, నీకు అంతలా ఎలా గుర్తుంటాయి అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, నేను ఒక పారా కూడా కంప్లీట్ గా చదవను, పారాగ్రాఫ్ యొక్క స్టార్టింగ్ పాయింట్స్ చదువుతా, స్టార్టింగ్ వర్డ్స్, అలాగే పారాగ్రాఫ్ యొక్క ఎండింగ్ పాయింట్స్ చదువుతా, దాన్ని బట్టి మధ్యలో ఉన్నటువంటి విషయం అంతా కూడా నేను అవలీలగా గ్రహించగలిగినటువంటి ఆ శక్తి నా దగ్గర ఉంది అని చెప్పి స్వామి వివేకానంద చెప్తారన్నమాట. అంటే ఆయన తన దేశాన్ని విడిచిపెట్టి ఎందుకు అక్కడికి వెళ్ళి
ఎందుకు ఇక్కడే చెప్పొచ్చు కదా, ఆధ్యాత్మికత అంటే కేవలం మన దేశానికి సంబంధించింది కదా, ఎందుకు ఇక్కడే చెప్పొచ్చు కదా, ఎందుకు అక్కడికి వెళ్ళి స్వామీజీ మొట్టమొదట అక్కడి నుంచి వచ్చారు అంటే కనుక ఇప్పటికీ కూడా మనకి ఒక బలహీనమైనటువంటి భావాలు కొన్ని మనలో ఉన్నాయి. మన సంస్కృతి చిన్నది, మన సంస్కృతి ఏదో అనాగరికతకి సంబంధించింది, మన కట్టుబాట్లు అన్ని మూఢనమ్మకాలనే నమ్మకాలు మనకే ఎక్కువ ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఇప్పుడు విదేశీయులందరూ కూడా, ఫారినర్స్ అందరూ కూడా మనకి చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. మనం ఇంకా కొంచెం ఇంబ్యాలెన్స్డ్ గా ఉన్నాం అన్నమాట, ఇటు అటుగా ఉంటున్నాం, అవునా కాదా అని ఆ స్థితిలో ఉన్న మనం రాముడు ఇక్కడ నడయాడాడు అంటే నాసా వాళ్ళు పరిశోధన చేసి వాళ్ళు చెప్పిన తర్వాత మనం నమ్మే స్థితిలో మనం ఉన్నాం కాబట్టి స్వామీజీ చాలా తెలివిగా ముందు అక్కడి నుంచి తీసుకొచ్చారనమాట, జాగృతి చేయడం అక్కడి నుంచి ప్రారంభించారు. కాబట్టి ఆయన స్వామి వివేకానందకి ఇక్కడే కాదు మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆయన యొక్క శిష్యులు డివోటీస్ పెరిగిపోయారు. ఎందుకంటే ఆయన వ్యక్తి నిర్మాణం చేసేవారు అన్నమాట. ఎప్పుడు కూడా ఆయన మతానికి సంబంధించిన విషయాలు ఏం చెప్పేవారు కాదు. ఆయనకి యువకులు అంటే చాలా ఇష్టం. నిజంగా ఒక దేశ భవిష్యత్తు గొప్పగా ఉండాలి అంటే యువకుల చేతుల్లో ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మంచి ఎనర్జీ ఉంటుంది కదా, యంగ్స్టర్స్ అంటే మంచి ఎనర్జీ ఉండే వయసు. ఆ ఎనర్జీని సరి అయిన సమయంలో సరైన విషయాల పట్ల మనం దానిపైన శ్రద్ధ పెట్టగలిగితే కనుక ఈ దేశాన్ని ఖచ్చితంగా మనం అభివృద్ధిలోకి తీసుకువెళ్ళవచ్చు. స్వామి వివేకానంద ఒక రోజు ఏమని చెప్తారంటే, మన సంస్కృతిలో ముక్కోటి దేవతలు ఉన్నాయి కదా, ముక్కోటి దేవతలు ఉన్నారు. ముక్కోటి దేవత ఫోటోలకి చిత్రపటాలకి మనం పూజలు చేస్తాం. ఈ ముక్కోటి దేవతలు చిత్రపటాలకి పూజలు చేసే బదులు ఎవరి పూజా మందిరాల్లో అయితే భారత మాత యొక్క చిత్రపటం ఉంటుందో ఆ మొత్తం భారతదేశం అంతా కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా భరతమాత యొక్క చిత్రపటం కనుక ఉన్నట్లయితే, ఆ స్థితి భారతదేశంలో ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా విశ్వగురు స్థానానికి భారతదేశం ఆ రోజు ఖచ్చితంగా వెళుతుంది అని చెప్పి వారు చెప్పేవారు అనమాట. కాబట్టి ఎవరికి మొట్టమొదటి స్ఫూర్తి? వివేకానందుడు యువకులందరికీ, యువకులకి స్ఫూర్తి. కాబట్టి దీన్ని నేషనల్ యూత్ డే అని కూడా చెప్తారు. కాబట్టి మనం వివేకానంద సేవా సమితికి సంబంధించినటువంటి పాఠశాలలో కూడా మనందరం ఉన్నాం. కాబట్టి ఈరోజు ఆ స్వామి యొక్క జయంతిని చక్కగా అందరూ కలిసి జరుపుకునేటటువంటి మంచి అవకాశం మనకు లభించింది. మీ అందరిపైన, మనందరిపైన కూడా స్వామీజీ యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ, జై వివేకానంద, జై జై వివేకానంద. స్వాతి మేడం మనందరికీ చక్కగా వివేకానందం గురించి వివరించారు.